చేస్తున్నారా అండి ఎవరైనా? నిన్నటి ప్రాసెస్ లో ఉంది మేడం, కంప్లీట్ అవ్వలేదు. అండి మొన్న 3 days చేసిన వర్క్ ఏమైనా ఉంటే కొంచెం ఫొటోస్ పెట్టండి మేడం నాకు. నిన్నటిదా? నిన్నటిది ఇవ్వలేదు, పెడతాను మేడం. నిన్నటిది ట్రై చేశాను, ఇది ఊగుతుంది మేడం. ఇంకా స్ట్రాంగ్ గా పెట్టారా? కింద ఇది మామూలుగా ఇట్లా డైరెక్ట్ గా స్టిక్ చేసాము, స్టిక్ అయింది కానీ ఊగిపోతుంది. హైట్ రెండు సమానంగా ఉన్నాయా? సమానంగా ఉన్నాయి, కరెక్ట్ గా కొలిసి. కింద ఏం పెట్టారు? థర్మోకోలా? ఫస్ట్ అసలు మామూలుగా డైరెక్ట్ గా స్టిక్ చేసాం మేడం, ఇది ముందుకు వంగిపోతుంది. అదేంటి అది వైట్ కలర్ది? ఇది ఇప్పుడు పెట్టాము, ఇది జస్ట్ ఏదో ఏ ప్యూరిఫైర్కి వస్తే పెట్టాం మేడం. ఇది ఆగుతుందంటారా? ఆగుతుంది. మీరు ఏమన్నా ఊగుతుంది అంటే హైట్ ఏమన్నా చిన్న పొరపాటు చేసినా హైట్ పొరపాటు ఉంటుంది. హైట్ కరెక్ట్ గా ఉందా? కరెక్ట్ గానే పెట్టాము. నిలబడటం అయితే నిలబడుతుందండి, లేదా కింద కొంచెం బరువు ఉండాలి. ఓకే, ఇది బరువు ఉండాలి, కింద కింద సాఫ్ట్ గా ఉండాలి. ఇవ్వచ్చా? అది కింద గొట్టంలో నుంచి కొంచెం పేపర్లు బ్రష్ చేసి కొద్దిగా కింద వైపు మాత్రమే తోపండి, బరువు వస్తుంది కింద. అప్పుడు దానికి బేస్ పెట్టండి. మొత్తం లోపల దాకా పేపర్లు చెయ్యొద్దు. బరువు నిలబడి అది స్ట్రాంగ్ గా నిలబడడం కోసం కింద బేస్ లో బరువు ఉండాలి. బరువు ఉండాలి అంటే పైప్ లోకి కొంచెం మీరు పేపర్ గుచ్చండి, రౌండ్ చేసి ఇట్లా కంబల్ చేసి పేపర్ లోపలతో వేయండి, బరువు ఉంటుంది. ఓకే, సో అట్లా ట్రై చేయండి. ఓకే, ఇవన్నీ చేయండి, అందుకనే చేస్తున్నాము. లేకపోతే తర్వాత చేద్దాంలే అని ఇట్లా కూర్చుని మీరు చెప్పింది అంతా వింటుంటే అది ఎక్స్పీరియన్స్ లో తప్ప కొన్ని బయటికి రావండి. ఖచ్చితంగా చేస్తూ ఉంటేనే ఎక్కడ ఏమేమి అవసరమైతే ఏం పొరపాటు జరుగుతుంది అనేది తెలుస్తుంది. అదే ఇప్పుడు నాకు నిలబడింది, తనకు నిలబడలేదు కాబట్టి తను ప్రయోగం చేసింది. కలిపి పెట్టేయండి, పర్లేదు. లేదు అంటే చిన్న బాక్సెస్ ఇట్లాంటివి ఇంకా చిన్నవి వస్తాయి కదా, ఏవైనా వాటిలోకైనా ఇక్కడ చిన్న హోల్ చేసి పెట్టేయండి. ఇంకా ఇవి నిలబడతాయా లేదా అన్న టెన్షన్ లేకుండా. ఇలాంటి బాటిల్స్ వస్తాయి కదా, ఇట్లాంటి కప్స్ చిన్నవి ఏవైనా మీకు పికిల్స్ అట్లాంటి వాటికి ఇక్కడ హోల్ పెట్టేసి ఆ హోల్ లో పైపులు పెట్టేయండి. ఇదంతా డెకరేట్ చేయండి, అలా కూడా నిలబెట్టండి.
అసలు మొత్తం మీకు గ్లూ అప్లై చేసుకోండి అని చెప్తాను కదా. ఫస్ట్ అది కూడా నేను కూడా చేసేదాన్ని కాదు, తెలియక. అంతా అయిపోయి అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటప్పుడు అవి ఊగిపోతా ఉంటాయి. అప్పుడు అప్పటికప్పుడు రేపు పొద్దున్నే వాళ్ళు వస్తారు అనంగా ఊగిపోతా అంటే కింద అక్కడ బాటమ్ లో కట్ చేసి అక్కడ గ్లూ అప్లై చేసి మళ్ళీ దాన్ని కవర్ చేసి ఇంత అవస్థ పడాల్సి వచ్చేది. తెలియకపోతే ఇట్లా అంతా మళ్ళీ మళ్ళీ ఒకటే పని మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సి వస్తుందండి. అందుకే చేస్తూ ఉండండి. ఇప్పుడు ఫంక్షన్స్ అప్పుడు కానీ అట్లాంటప్పుడు మీకు ఈజీగా అయిపోతుంది. మళ్ళీ పొరపాటున కూడా పొరపాటు చేయలేదు. అట్లా 1-2 సార్లు చేసేసాను. ఏం చేయాలి? సో కట్ చేసుకున్న తర్వాత నేను ఇంకా ఇక్కడంతా గ్రీన్ కలర్ వాడలేదు కదా, సో నేను గ్రీన్ కలర్ పున్నన్స్ అనేవి అప్లై చేస్తున్నా.
మేడం అది మనం వైట్‌గా పెడతాం కదా మేడం. అది తర్వాత అలాగే కనిపిస్తుందా వైట్‌గా? అసలు కనిపించదండి, అది ట్రాన్స్పరెంట్ అయిపోతుంది కదా. ఆహా! ఓకే. నాకు తెలీదు మేడం అందుకని. లేదు లేదు కనిపించదండి. ఓకే. B7000 అయినా పెట్టుకోవచ్చు. ఓకే. ఏదైనా B7000 పెట్టుకోండి, అది ఉంటే అదే బెటర్. ఓకే. సో ఇది ఇటువైపు మళ్ళీ చేద్దామండి, కంప్లీట్ చేసుకొని అది లేకపోతే టైం అవుతుంది. కొంచెం
మేడం ఈ కుందన్స్ ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి మేడం? కాస్ట్ తక్కువ కాస్ట్ తక్కువ. ఇవన్నీ మనం దగ్గర షాప్స్ వెళ్తేనే బెటర్ అండి. రకరకాలు ఉంటాయి, అన్ని ఒకటే రకమే కాకుండా అక్కడక్కడ ఏవి నచ్చితే అవి కొన్ని కొన్ని తెచ్చేసుకోవడం బెటర్. అంటే ఇవి ఎలా ఇస్తారు మేడం? నాకు ఐడియా లేదు. ఇదైతే మీటర్ ప్రకారము. ఆ, ఇంకా ఇవన్నీ అయితే తులం ప్రకారం. తులం ఎంత ఉండొచ్చు మేడం లాస్ట్? 10, 15, 20. ఫస్ట్ సింపుల్ గా చేశానండి. ఇంకా మీ ఇష్టం, ఎంత టైం అయితే ఎంత ఓపిక ఉంటే అంత చేసుకోవచ్చు. ఇంకా ఈ పైన లేస్ అట్లాంటిది ఏదైనా పెట్టేసుకొని మీరు కట్టేసుకోండి. ఇట్లా పెట్టేసి ఇట్లే వదిలేయకుండా ఇంకొకటి ఏదైనా చిన్న పీస్ అనేది పెట్టుకోండి, పోకుండా. చిన్నదైతే ఇలా కట్టేసుకోవచ్చు, పెద్దదైతే మధ్యలో కూడా పెట్టుకోండి కట్టుకోవడానికి. ఈ డిజైన్స్ కూడా అన్ని మీరు తామర పూలు కింద పెద్దది చిన్నది చిన్నది అలా చేసుకోవచ్చు, లేదా దీపాలలాగా చేసుకోవచ్చు. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో మీరు పూజ చేసుకుంటారు కదా, చేసుకొని అన్ని పెట్టినప్పుడు ఒకవేళ మన క్లాస్ అయిపోయి ఉంటుంది వరలక్ష్మి వ్రతం వరకు కానీ శ్రావణ శుక్రవారానికి కానీ మీరందరు చేసినవైతే ఫొటోస్ పెట్టండి గ్రూప్లో, మీ అలంకరణ అమ్మవారి అలంకరణతో సహా. ఇలా చేసుకుంటారా లేదా? చూసుకుంటాం మేడం. మీరు చేసుకుని అలంకరణ మొత్తాన్ని మన గ్రూప్లో పెట్టండి. శ్రావణ శుక్రవారం అమ్మవార్లతో కళకళలాడుకోవాలి. మ్యామ్ మీ ఇన్స్టా పేజ్ అండ్ మీరేమన్నా ఇంతకుముందు చేసి ఉంటారు కదా మ్యామ్, అవి శాంపిల్స్ ఫొటోస్ షేర్ చేయండి. ఇట్లాంటివా? ఏవైనా కానీ
ట్రేస్ అవి చేస్తారు కదా, అంటే ఒక ఐడియా కోసం. ట్రేస్ అయితే ఉన్నాయి, ఇట్లాంటివి అయితే టు బి ఫ్రాంక్ మాకు ఏ నోములు లేదు. అంటే వరలక్ష్మి నోములు కానీ ఒక్క నాగుల చవితి నోములు తప్ప ఏమీ లేదు. అవి కూడా మనం గుడికి పోయి నాగుల దగ్గర చేసుకుంటాం. ఇంట్లో అంటూ ఏమీ లేదు. సో ఇంట్లో అలంకరణకి తక్కువే ఉంటుంది. అవి ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఉన్నాయి కొన్ని ట్రేస్. అవి అదే పేజ్ షేర్ చేయండి మేడం, ఫాలో. చేస్తాను, ఆల్రెడీ ఒకసారి చేశాను. ఇలాంటివి మీకు అంటే ఈ క్లాస్ లో పూర్తి చేయలేం కాబట్టి చిన్నగా చెప్పగలం కాబట్టి మీకు పూర్తి అయినవి నేను ఫొటోస్ పెట్టాను, అట్లా కూడా ట్రై చేయండి. మేడం నిన్న అది ఆర్డర్ కూడా పెడతా అన్నారు మేడం ఇస్తుంది. ఇది పూలు కదా, పూలు అడిగింది కదా. అవును మేడం. వేరేవేవో వెతుక్కుంటూ నిన్న ఓకే అంటే పెడతాను. ఈరోజు అది పెడతాను, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ పెడతాను, దీంట్లో ఈ డిజైన్స్ పెడతాను. నిన్న మొన్న పూర్తయినా కూడా ఫొటోస్ పెట్టేస్తాను. సో ఇప్పుడు వీటితో ఇలా చేసుకొని ఉంటాం. ఇప్పుడంటే నేను చిన్నగా చేశాను, కానీ మీరు పెద్దగా చేసుకున్నాక మిగిలిపోతుంటాయి కదా ఇలా పీసులు. ఆ పీసులతో ఇట్లా చిన్న బ్యాగ్స్ అనేవి రెడీ చేసేస్తాం. మన లేసులు అవన్నీ ఉంటాయి కదా, వాటితోనే జస్ట్ మీకు ఇలా పసుపు కుంకం పెట్టుకోవడానికి, పూలు ఇవన్నీ పెట్టుకోవడానికి ఇలాంటి బ్యాగ్ అనేది మీకు బాగుంటుంది ఇవ్వడానికి. జస్ట్ మన దగ్గర మిగిలిపోయిన ఇవన్నీ చేసిన తర్వాత మిగిలిపోయిన వాటితోనే చేస్తాం. అది కూడా లేదు మా దగ్గర అంటే జస్ట్ ఇలా ఉన్నవా. అలా ఒకటి ఇలా ఒకటి జస్ట్ డిజైన్. ఇవి ఐడియా ఉంది కదా, చూపించనా? గుట్ట లాంటిది ఒకటి చూపించింది మేడం, ఫస్ట్ చూపించారు. ఇదా మ్యామ్ ఇవి ఎంతకు సేల్ చేయాలి మ్యామ్ ఒకవేళ బయటికి సేల్ చేస్తే? మీరు ఇది ఏం పెడతారు, ఈ లేస్ ఎంత పడింది కౌంట్ చేసుకోవాలి. దాంట్లో మీరు ఇట్లాంటి బాటిల్స్ పెడతారా లేకపోతే ఇట్లాంటి ప్యాకెట్స్ పెడతారా కౌంట్ చేసుకోవాలి. అండ్ అట్లాంటివన్నీ కూడా అవన్నీ కూడా కౌంటబుల్ అయితే మనకి మెటీరియల్ అనేది. సో ఇప్పుడు ఇవంటే రెండు కలిపి మనకి 8 రూపీస్ పడతాయి మనకి షిప్పింగ్తో సహా. 100-200 తీసుకుంటే మాట పక్కన పెట్టండి, షిప్పింగ్తో సహా పసుపు కుంకం వేసి అని దీనికైతే అంత పట్టదు. సో మీరు అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ లేస్ ఎంత పొడవు చేశారు అంటే ఒక లేస్తో ఒక బండల్తో మీకు ఎన్ని అయినాయి అదంతా ఖచ్చితంగా కౌంట్ చేసుకుంటారు. నాకు తెలిసి ఇలాంటివే 10 రూపీస్ అమ్ముతున్నారు అనుకుంటా హోల్సేల్, అంటే 50 పీసెస్ అలా దగ్గర. ఇంకా ఈచ్ అనేది ఇవి మనకేమో శ్రమ ఎక్కువ పడుతుంది, ఎక్కువ కష్టం పడాలి దానికి. అవన్నీ ఒక్కొక్కటి అంటించుకోవడానికి. బయట మాత్రం 10 రూపీస్ అమ్మేస్తారు, మనకేమో 10 రూపీస్ కంటే ఎక్కువ పడుతుంది. ఇది ఎందుకు కష్టం అవుతుందండి అంటే ఒక్కొక్కటి రెడీ చేసుకుని ఆ లేస్ 2 రకాలుగా అంటించుకుని, పువ్వులు అంటించుకుని, అవి ఊడిపోతూ ఉంటాయి, అవన్నీ అంటించుకుని ఇవన్నీ చేస్తూ ఉండేటప్పటికి టైం పడుతుంది కదా మనకి. ఏం లేదండి, ఇది లేస్ ఇలాగే వస్తుంది కదా. ఇప్పుడు ఇదే అనుకోండి సపోజ్, ఎంత టైం పడుతుంది మీరు కౌంట్ చేసుకోండి. అచ్చా లావ్ లేస్ తీసుకున్నారా? నేను ఇంకా ఇది గ్లిటర్ ఫోమ్ షీట్ వస్తుంది దాంతో చేశారేమో. కాదు గ్లిటర్ ఫోమ్ షీట్ ఎవరు చేయరు, ఇదే
ఆ రింగ్ దొరుకుతుందా మేడం అట్లా? దొరుకుతుందండి. కేజీ ప్రకారం మనకి ముత్యాలు ఎట్లా దొరుకుతాయో అట్లా దొరుకుతుంది. ఎంత టైం పట్టింది మనకి ఇది? ఇది కాకపోతే ఇది వేస్తాం, ఇది కాకపోతే ఇది వేస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని ఇవే ఉంటాయి. ఓకే. ఒకవేళ పసుపు కుంకుమ ప్యాకెట్స్ చేసుకోవడం ఒకటే కష్టమే. అవి కూడా మనకి దొరుకుతున్నాయి. పసుపు కుంకుమ అట్లా ప్యాకెట్స్ వేసి అవి 2 కలిపి రూపాయికి దొరుకుతున్నాయి. సో ఒకవేళ అట్లా అది దానికి టైం ఎక్కువ పట్టింది. ఇదంతా ఎంతసేపు పట్టింది మనకి? 5 minutes అంతే కదా, అంతకు మించి పట్టిందా? ఇప్పుడు ఏం కాదండి, ఈ లేసులు తెచ్చుకుంటే అయిపోతుంది. అంతే, 10 రూపాయలు అంటే అక్కడికి చాలు, హ్యాపీగా ఇచ్చేసుకోవచ్చు. 9 మీటర్లు ఉంటుంది, ఎన్ని అవుతాయి? సో బాగానే అవుతాయి. ఓకే. ఈ బాస్కెట్ అన్నారు కదా, ఈ బాస్కెట్ ఇది కూడా జస్ట్ ఏ షేప్ కావాలో ఆ షేప్ పట్టుకుంటా కట్ చేసుకుంటానండి. మన దగ్గర ఉన్న దానితో చేసేసుకోవచ్చు. స్క్వేర్ దీన్ని ఇట్లా రౌండ్ గా ఇట్లా నీట్ గా కట్ చేసుకో. ఇది ఫోమ్ షీట్ కూడా అవసరం లేదండి. కాకపోతే మేము మామూలు అట్ట ముక్కలు తీసుకున్నామంటే దానికి పైన కింద కలరింగ్ చేసుకోవడము, ఏదైనా కలర్ పేపర్స్ అతికించుకోవడము ఈ పని ఉంటుంది. ఇలా అయితే అది కూడా జస్ట్ కార్నర్ లో గ్లూ అప్లై చేసి లేస్ అప్లై చేస్తాను. ఈ బాస్కెట్స్ అయితే ఇంకా మీరు ఎక్కువ ఇవ్వచ్చు. మేడం రివర్స్ లో అంటున్నారా? అది ఇందాక కిందకి కలర్ కనిపిస్తుంది కదా, రివర్స్ లో కింద కలర్ ఉంటే బాగుంటుంది. ఎలాగో దీంట్లో పెట్టేస్తాం కదా ఐటమ్స్, ఇది రివర్స్ లో ఉంటేనే బాగుంటుంది. కనిపిస్తుంది అనుకుంటే ఇది పైన అయినా పెట్టుకోవచ్చు, కింద ఏమి మనకి కనిపించదు. ఇలాంటిదే ఎక్కువ ఇస్తున్నారు. టైం ఏం పట్టదండి.
ఎక్కువ. ఒక రోజు కంటిన్యూగా కుట్టుకుంటే సుమారుగా అయిపోతాయి, కానీ ఈ మెటీరియల్ కొంచెం చూసుకొని తీసుకోవాలి. ఎక్కడ తక్కువ దొరుకుతుందో చూసుకుంటే సరే. లేదు అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ లాగా వస్తున్నాయి కదా, సో ఇది మేడం మీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లాగా ఉన్నాయి చూడండి, అవి ఎంత ప్రైస్ పడుతుంది మేడం? ఇవా? ఇవి నేనేమి జస్ట్ నేను ఊరికే కొన్ని తెచ్చుకున్నాను, సేల్ పర్పస్ ఏమి. అంటే మీరు కొన్నారు కదా, అంటే ఎంత పడింది అని ఇది ప్లేట్లా? ఆ, ఆ ప్లేట్లు 15-18 దాకా డిజైన్ బట్టి 15 నుంచి స్టార్టింగ్. అంటే ప్లేట్ లోనే మ్యాగ్నెట్ ఉంటుందా మేడం? మ్యాగ్నెటిక్ పెట్టుకోవాలి? లేదు, మ్యాగ్నెట్ సపరేట్ కొనాలి, మ్యాగ్నెట్ వెనక అతికించుకోవాలి, దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్కి అతికించుకోవాలి. ఓకే. మ్యాగ్నెట్ సపరేట్, ఇవి సపరేట్, అన్ని మనకి బాటిల్స్ సపరేట్, కుంకుమ వేసిండేవి సపరేట్, ఇలా డిఫరెంట్ గా దొరుకుతాయి. మనకి ఎట్లా కావాలంటే అట్లా తీసుకొని చేసుకోవాలి. బాటిల్స్ ఎక్కడ దొరుకుతాయి మ్యామ్? ఆన్లైన్ లో కూడా ఉన్నాయండి, ఆన్లైన్ లో కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి. మీరు అమ్మడానికి అలా అంటే హోల్సేల్ మార్కెట్ లో వెళ్ళడం బెటర్. ఓకే మ్యామ్. అవి 100కి తక్కువ ఉండవు మేడం. 100 బాటిల్స్ తక్కువ. మళ్ళీ కొన్నిటికి క్యాప్స్ ఉండవు, కొన్నిటికి క్యాప్స్ ఉండవు మళ్ళీ. అవునా? 100 బాటిల్స్ ప్యాకెట్లో కనీసం ఒక 10 అయినా క్యాప్స్ ప్యాకెట్లో ఉంటాయి. ఓ, మళ్ళీ అదొకటి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను. మేడం రేపటి ఏం ప్రిపేర్ చేస్తాం? రేపు రంగోలీ ఇది రెడీగా ఉందా అందరి దగ్గర? ఇదిగోండి కనపడుతుంది. అంటే మీరు బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఉంటారు కదా, అందుకు అది సరిగా కనిపించదు. అవునా? ఉమా గారికి ఎప్పుడు బ్లర్ లోనే ఉంటుందండి. అది ఆవిడ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటారు కాబట్టి ఫేస్ మాత్రమే క్లియర్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ గా ఉంటుంది. ఇలా చూపించినప్పుడు అన్ని బ్లర్ గానే కనిపిస్తాయి మనకి. అవునా? సెట్టింగ్స్ మార్చుకోవాలి మీరు. ఇలా చూపించండి మీరు, మీ అది బ్లర్ గానే వస్తుంది. కనపడుతుంది. కనిపిస్తుంది. అదే MDF డిజైన్స్ వచ్చాయి కదా ఇప్పుడు, సో అట్లా. ఎంత ఎంత కాస్ట్? సేల్ చేస్తుంది మీరు? నేనా ఉన్న 30-35 అలా అంటున్నా. మీరు ఎక్కడ తీసుకున్నారు మా గారు? మాకు మెటీరియల్ అంటే మాది దొరుకుతుంది, మాకు తక్కువ మెటీరియల్ సప్లై చేసేవాళ్ళే అడిగితే తెచ్చి పెడతారు. ఓకే. నార్మల్గా ఎంత కాస్ట్ పడుతుంది? ఇవి 100 ఉన్న పీసులు ప్యాకెట్ 400, 370 వేసుకున్నాడు. ఓకే. కానీ నేను చూడాలంటే మాకు మొత్తం చాలా చాలా తీసుకుంటాం కదా, ఓకే. ఈ జడ్బోస్ అన్నీ కలిపి మా బిల్లు ఒక 70-80,000 అలా ఉంటుంది. అన్ని వరుసగా పడతా ఉంటాడు, అందులో ఎక్కువ ఉంటుంది బిల్లు. ఓకే. ఓకే. ఆ ట్రేస్ మీరు చూపించిన అంత చిన్నగా మాకు దొరికే గుర్తింపు. చాలా కనిపిస్తుంది, ఇంకా చిన్నవి కూడా వస్తాయి. సో మనం ఏదైనా పెట్టుకోవడానికి కుదరాలి కదా అని ఈ మాత్రం, ఇది నా దగ్గర ఉన్న వాటికి చిన్న size. అంటే జస్ట్ మీరు బ్లౌజ్ చిన్నగా పెట్టేసి లేస్ పెట్టారా మ్యామ్? అంతే, అంతే. బ్లౌజ్ అటు పీస్ చిన్నగా కట్ చేసి, ఇది బార్డర్ చిన్న మనకి బార్డర్స్ వస్తాయి కదా, ఆ బార్డర్స్ ని అట్లా పెట్టాను. ఓకే మ్యామ్. మేడం మీరు ప్రపోజ్ చేస్తాను. పెడతాను, ఇది పెడతాను. ఒకసారి ప్లేట్ది కూడా పెట్టండి మ్యామ్, చూసి. ఇదేనా? ఎస్ మ్యామ్. పెడతాను. ఓకేనా మరి? 5 అయిపోయింది. సర్వేస్ సుఖినో భవంతు. బాయ్.